పత్తి రైతులకు మద్దతు ధర లభించేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది సర్కార్. కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం ఉమ్మడి జిల్లాకు అధికారిని నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన కేశవులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లను పర్యవేక్షించారు. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కేశవులు. కపాస్ యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పంట కొనుగోలు చేస్తామన్న ప్రత్యేక అధికారి కేశవులతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ తేమ శాతం విషయంలో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటే సీసీఐ కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా అంతకు మించితే ప్రైవేటు వ్యాపారులు ఏదైతే 6,950 రూపాయలకు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఈ ఏదైతే ధర ఉందో ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధర తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అరుగాలం శ్రమించి పండించిన పంటంతా కూడా ప్రైవేటు వ్యాపారుల పాలవుతుంది. అదేవిధంగా దోపిడీ చేస్తున్నారనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీసీఐ తేమ శాతం మించినప్పటికి కూడా కొనుగోలు చేయాలంటూ రైతులందరూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా గత 4 గంటలుగా రైతులు పత్తి కోసం ఎదురు చూస్తారు. అయితే రైతులు ఏం కావాలనుకుంటున్నారు, ఎంత ధర ఉంటే బాగుంటుందనే అంశంపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కాక మీకు ఎంత ధర ఉండాలి? అరే గంతు బాటు ధర చేస్తే బతుకుతామన్న ఆశ ఉన్నది. ఎడ్లు కాలం మలపబడుతున్నాం అన్న, ఎట్లా చేసుడు ఏం తర్వాయి అంత పండించుకొని రైతులం రాసి అవుతున్నాం. ఎట్లా ఏమంటారు 4 బండ్లు 3 బండ్లు అంటున్నాడు. ఆ అంటున్నాడు తీసుకుంటాను మనం తీసుకుని ఇడ్లు కొండవల్లి అంటున్నాడు. ఎటు వాళ్ళకి చెప్పాలి నేను బాధ ధర. ఒకసారి తేమ శాతం పరిశీలించిన తర్వాత పాస్ అయిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఎందుకు పంపిస్తున్నారు? అదే మరి పాస్ అయింది సార్, పాస్ అయిన 3 బండ్లు పాస్ అయితే కూడా తీసుకొని అంటున్నాడు. ఎట్లా చేసుడు ఈ ధర మాకు తీసుకోమంటే మాకు అందుబాటు లేదు, వెళ్ళగొట్టుకొని పనులు అంటున్నాడు. ఎట్లా చేయమంటావు సారు, ఇంత మా అద్మానం ఏంటికి? ఇప్పుడు మీకు ఎంత ధర ఇస్తే బాగుంటుంది, ఎంత ధర అయితే గిట్టుబాటు అవుతుంది? సారు అందుబాటు లేనే లేదు కదా ధర. ఏం ధర ఉన్నది మన ధర లేకనే కదా పరిశాన్. ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు అవుతుందా? కాదు ఇయ్యోడు సారు, ఏమి కాదు సార్. ఇది రైతులందరూ చెప్తున్నమాట. ముఖ్యంగా ఏదైతే తాము అరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే తేమ శాతం విషయంతో కోతలకు వస్తున్నారు, ధరలు దగా చేస్తున్నారు. ధర వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాము అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితుల్లో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి పడిగాపులు కాసినప్పటికి కూడా సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు తేమ విషయంలో తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ప్రధానంగా ఏదైతే కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై రైతులు తేమ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మార్కెట్ ప్రారంభించడం జరిగింది. గతంలో కలెక్టర్ గారు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా నేను చెప్పాను 16% సెంట్రల్ గవర్నమెంట్ తేమ శాతాన్ని ఒప్పుకుంటే మంచిదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మొదటి టైం ఈ సీజన్లో ఖచ్చితంగా 16 నుంచి 18, 20 వరకు కూడా వస్తుంది. ఎందుకంటే మంచి నాణ్యమైనటువంటి పత్తి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఉన్నా మేము సీసీ అధికారులతో చెప్పినాం, మీరు 16 దాకా కూడా తీసుకొని రబ్బా, మీకు నష్టం లేదని చెప్పాను. అందుకని ఈరోజు మార్కెట్ ప్రారంభించడం వల్ల ఏదైతే 12% వరకు ఉన్నటువంటి 80 బండ్లను తీసుకోవడం జరిగింది. మిగతా ఏదైతే బండ్లను ఆపేసి 16 నుంచి 18, 22, 25 వరకు కూడా తేమ శాతం ఉన్నదని చెప్పారు. అందుకని ఇది గందరగోళమయ్యే పరిస్థితి. ఇది గతంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంట్ శాస్త్రీయంగా ఈ తేమ శాతాన్ని నిర్ణయించలే. శాస్త్రీయమైనటువంటి ఆలోచన చేయమని చెప్తున్నాం. శాస్త్రీయ ఆలోచన చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి. అందుకని మార్కెట్ ప్రారంభమైన తర్వాత 12 వచ్చిన తర్వాత 16, 18, 20 అన్నింటినీ కూడా బండ్లు ఆపేయడం జరిగింది. కలెక్టర్ గారితో చర్చించిన తర్వాత మేమైతే తీసుకోము 16 తర్వాత అని చెప్పడం జరిగింది. ప్రైవేటు వ్యాపారస్తులను ఒప్పించి ఏదైతే ఈరోజు 6,950 నిర్ణయం ఉన్నదో దాని ప్రకారం మీరు తీసుకోవాలని చెప్పాము. దాంట్లో కూడా వాళ్ళు మేము తేమ శాతం కట్ చేస్తామని అంటే అట్లా కుదరదు. ఈ రోజుకు మీ 17 జిన్నింగ్లు ఉన్నాయి, 17 జిన్నింగ్లకు తలా 22 బండ్లు వస్తాయి. కాబట్టి ఈరోజు మీరు నష్టపోయినా తీసుకోవాల్సిందని చెప్పి కలెక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ప్రకారమే ఇక్కడ వచ్చి కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నటువంటి వాళ్ళకు ఉన్నదో వాళ్ళకు కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే అదే జిన్నింగ్లో ఆరబెట్టుకోవడానికి మేము తాటిపత్రులు ఇస్తాం, ఆరబెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి జిన్నింగ్ అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని కూడా కలెక్టర్ గారు రైతులకు చెప్పడం జరిగింది. ఇష్టం లేనటువంటి వాళ్ళు ఆ రకంగా చేసుకొని ప్రధానంగా రైతులు తేమ శాతం విషయంలో తమకు మోసం జరుగుతుందని చెప్తున్నారు. ఒక జిన్నింగ్ మిల్లో ఒక విధంగా తేమ శాతం వస్తుంది, మార్కెట్ యార్డ్లో ఒక విధంగా వస్తుంది. ఈ తేమ శాతంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతుల్ని మోసం చేస్తుందని రైతులు చెప్తున్నారు. మీరేమంటారు? వాస్తవంగా ఎందుకనంటే
తేమ శాతం చూసే మిషన్స్లో డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవమే. గతంలో కూడా మేము దొరకబట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా శాస్త్రీయంగా ఉన్నాయా లేవా, కరెక్ట్ ఉన్నాయా లేవా అనేటువంటి మనకి అవగాహన లేదు. రైతుల అమాయకులు దాన్ని ఆ రకంగానే ఒప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకని ఖచ్చితంగా మైచర్ మిషన్లను కూడా ఖచ్చితంగా పరీక్ష చేయాలా. పరీక్ష చేసి ఖచ్చితంగా ఇది తేమ శాతాన్ని సరిగ్గా చూపిస్తున్నది లేదని చెప్పి చూసిన తర్వాతనే మైచర్ అనేటువంటిది చూడాలా. తేమ శాతం ఇప్పుడు 12 వరకు ఉంది. ఈ తేమ శాతాన్ని 12 నుంచి 16 వరకు పెంచాలని రైతు సంఘాలు ఏదైతే CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.